చాలా మందికి ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ అన్నమాట. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వాటి యొక్క మొర విన్నాడు? ఆ దురాత్మలు ఆయన వేడుకున్నప్పుడు వాట్ మేడ్ జీసస్ టు లిజన్ టు దెమ్? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క బ్రతిమలాట కానీ మొరను విని ఆ పందుల్లోకి వెళ్ళడానికి ఆజ్ఞాపించాడు అని చాలా మందికి ఆశ్చర్యం. ఏమై ఉంటుందో, వాట్ మైట్ బి ద రీజన్ బిహైండ్ దిస్? కానీ నాకు అర్థమైనంతలో ప్రభు నాకు ఇచ్చిన ఆ యొక్క రెవల్యూషన్ ప్రకారం ఒక మాట నేను చెప్పగలను. In order to prove that those spirits are the killing spirits, ఆ దురాత్మలు ఆ వ్యక్తిని చంపను ఉద్దేశించిన దురాత్మలు. బైబిల్లో అనేక రకాలైన ఆత్మలు ఉన్నాయి. మోగ దెయ్యం ఉంది, తర్వాత బలహీనపరచు దెయ్యం ఉంది, చెవిటి దెయ్యం ఉంది. ప్రభు అంటాడు కదా, మోగవైన చెవిటి దెయ్యమా అంటాడు. ఇంకో చోట మోగ ఆత్మ అని రాయబడింది. ఇంకో చోట బలహీనపరచు దెయ్యము, నడుము వంగిపోయింది ఒక స్త్రీకి 18 సంవత్సరాల నుంచి. ఈ రీతిగా రకరకాల దురాత్మలు ఉన్నాయి. కానీ పర్టికులర్గా ఈ వ్యక్తిలో ఉన్న ఈ దురాత్మలు దోస్ వర్ కిల్లింగ్ స్పిరిట్స్, చంపే గుణము కలిగిన, చంపనుద్దేశించిన ఆత్మలు. ఆ వ్యక్తిని చంపటానికే ఆ వ్యక్తిలోనికి ప్రవేశించాయి. ఎలా చెప్పగలరంటే, ఎప్పుడైతే ఆ దురాత్మలు ఆ వ్యక్తిని విడిచిపెట్టి పందుల్లోకి వెళ్ళిపోయాయో వాటి మిషన్ని కంప్లీట్ చేసాయి. ఆ పందులు చచ్చిపోయినాయి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగింది ఏంటంటే, ఆ దురాత్మలు ఆ వ్యక్తిని చంపటానికే వచ్చాయి. నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ఒకవేళ నా అండర్స్టాండింగ్లో అది ఆ వ్యక్తికి చివరి దినము కావచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలా త్వరపడి బలవంతంగా అద్దరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఒక విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఎక్కడ కలుసుకున్నాడు ప్రభువు? గవిని వెలుపల కలుసుకున్నాడు. ఆ సమాధుల తోట దగ్గరికి ఆ వ్యక్తిని పూడ్చి పెడతారనగా అక్కడ కలుసుకున్నాడు. అప్పుడు కూడా శతాధిపతి దగ్గర నుంచి చాలా త్వరగా బయలుదేరినట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో కిల్లింగ్ స్పిరిట్స్, చంపే ఆ దురాత్మలు ఎక్కడైనా సరే మన కుటుంబాల్లో పని చేయకుండా ఉండినట్లుగా బహు జాగ్రత్తగా మనం ఉందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవాధిపతి. ఆయన నిత్య జీవం ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చి ఉండగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ దేహంలో నీలో ఉన్న దురాత్మ, అపవిత్రాత్మ నిన్ను చంపనుద్దేశించిన ఆత్మ కావచ్చు. అది తీసుకొచ్చే ఒక వ్యాధి ఎలా ఉంటుందంటే, చివరికి ఆ వ్యాధి యొక్క ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? మరణానికి తీసుకువెళ్ళడానికే కొన్ని దురాత్మలు కొంతమంది వ్యక్తుల్లో ప్రవేశిస్తాయి. జాగ్రత్త. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న కేకవై, ప్రభువా ఈ దురాత్మను చంపను ఉద్దేశిస్తుంది, నాకు అర్థమవుతుంది, నేను మరణం వైపుగా వెళ్తున్నానని నాకు అర్థమవుతుంది, ప్లీజ్ రెస్క్యూ మీ, నన్ను కాపాడు అంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప నిన్ను కాపాడగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ యేసుక్రీస్తు ప్రభువే నిన్ను కాపాడటానికి ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు.